Good afternoon, Ma. Good afternoon, madam. How are you? 3 days లేనుగా లీవ్ ఎలా ఉన్నారు? హాయ్ ఉన్నారా? Good afternoon. గుడ్ ఆఫ్టర్నూన్ మా. Afternoon, ma'am. హ్యావ్ యూ డన్ క్విజెస్ మా? Yes, ma'am. Yes, madam. ఓకే. హ్యావ్ యూ ప్రిపేర్డ్ ఫర్ సెమినార్ టుడే? Did anyone prepare for seminar, ma? Don't be quiet. Yes or no చెప్పండి. Ma'am, they need boost up, ma'am, ఓకే. for seminar. ఆహాహా. కాదు మా. నేను ఇంకా 3 days మిమ్మల్ని మిస్ అయ్యాను. అలా ఎంతూజియాస్టిక్గా ఈగర్లీ వెయిటింగ్ అలా అనుకున్నా డల్గా ఉన్నారేంటి? ఆఫ్టర్నూన్ క్లాస్ అని కొంచెం అలా ఉన్నారు మేడం. అవునా? నేను ఒక స్టోరీ పెట్టనా, మోటివేషనల్ స్టోరీ. ఎలాగో మన సిలబస్ అలాగే అయిపోయింది, ఒక 2-3 టాపిక్సేగా. అలాగే సెమినార్ కి కూడా కొంచెం బూస్టప్ చేయండి మేడం, మా క్లాస్మేట్స్ ని. ఓకే ఓకే, జస్ట్ మినిట్. అది నేను మీకు ఒక స్టోరీ, మోటివేషనల్ స్టోరీ చూస్తాను, చూసి షేర్ చేస్తాను. 2 minutes టైం ఇవ్వండి, ఐ సెర్చ్.
అమ్మా మీకు ఏదైనా స్టోరీ తెలిస్తే మోటివేషనల్ స్టోరీ చెప్పొచ్చు. నేను మొన్న ఎంపీసీఎస్ వాళ్ళకి ఒకటి ప్లే చేశాను, అదే స్టోరీ మీకు కూడా చూపించనా? ఏమా ఈ పిల్లలు పలకనే పలకరు. మీకు మేము ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. ఓకే మ్యామ్. ఏదో జాలితో ఒకరిద్దరు పలుకుతుంటారు. ఏమ్మా ఇంట్రెస్ట్ ఉండట్లేదా? ఎనీ ప్రాబ్లం? నో మ్యామ్. నో ప్రాబ్లం మేడం. ఇది చూడండి నాన్న, ఇది బాగుంది ఈ స్టోరీ. నీకు నచ్చుతుందో లేదో చూద్దాం. నేను అనుకున్న స్టోరీనో కాదో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇస్ ఇట్ షేరింగ్? ఎస్ మ్యామ్ మేడం. ఆ కథలన్న బాగా వినండి, అందులో క్వశ్చన్లు అడిగితే చెప్పండి, సరేనా? ఎస్ మేడం. షో ఒక ఫ్యామిలీ స్టోరీ. ఫ్యామిలీ స్టోరీ అంటే ఏదో చిన్న ఫ్యామిలీ స్టోరీ కాదు, కొంచెం పెద్ద ఫ్యామిలీ స్టోరీ. ఏ స్టోరీ వేర్ మదర్ ఫాదర్, ఇద్దరు పిల్లలు. జస్ట్ వెయిట్ నో. చాలాసార్లు మనకు డౌట్ వస్తుంటుంది, అరే దేవుడు కష్టాలన్నీ మనుషులకు ఇస్తాడా? అరే మంచి పనులు చేసినా మన ఇవే లెక్కలు, మన లెక్కలు వేరుంటాయి, దేవుడి లెక్కలు వేరుంటాయి. నాకెందుకు ఇస్తలేడు అనిపిస్తుంది. మస్తు కన్ఫ్యూజ్ అవుతాడు ఈ మంచోడు. పోయి అడుగుతాడు, ఏమడుగుతాడు అంటే, నేను ఇంత మంచోడిని కదా, నాకు తేలిగరిచింది, వాడు ఫాల్తుగాడు. నాకైతే ఆన్సర్ దొరికింది. సో ఈ కథ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ది. ఫ్రెండ్స్ అంటే మిడిల్ ఏజ్డ్ పీపుల్, లైక్ 40-45 years ఏజ్ ఉన్న వాళ్ళు చెట్టు కింద కూర్చొని ఐ విల్ షేర్ ఇట్. అదే నేను అనుకున్న స్టోరీ అదేనా కాదా అని చూస్తున్నా. రిలాక్స్ అవుతుంటే సడన్ గా ఒక థర్డ్ పర్సన్, సమ్ స్ట్రేంజర్, చాలాసార్లు మనకు డౌట్ వస్తుంది, అరే దేవుడు కష్టాలన్నీ మనుషులకు ఇస్తాడా? అరే మంచి పనులు చేసినా మన జీవితం మారలేదు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. నాకు ఈ కథ విన్నప్పుడు నాకైతే ఆన్సర్ దొరికింది. సో ఈ కథ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అంటే మిడిల్ ఏజ్డ్ పీపుల్, లైక్ 40-45 years ఏజ్ ఉన్న వాళ్ళు చెట్టు కింద కూర్చొని మంచి రిలాక్స్ అవుతుంటే సడన్ గా ఒక థర్డ్ పర్సన్, సమ్ స్ట్రేంజర్, ఎక్కడి నుంచి వచ్చిండో ఏమొచ్చిండో అని వచ్చి వాళ్ళ చెట్టు కింద కూర్చోవచ్చా అని అడుగుతాడు. అరే ఈ ప్లేస్ మాది కాదు, నువ్వు హ్యాపీగా కూర్చోవచ్చు, మాకెందుకు? ఏంటి చెప్పండి. ఇందాక వాయిస్ రిపీట్ అయింది మేడం, అందుకే లేదు మేడం. అదే అమ్మా, మీరు ఏదైనా స్పీకర్స్ అట్లుంటే మ్యూట్ చేసేసుకోండి. ఈ స్టోరీ వినండి, నేను మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్దురు. ఏనా? ఓకే మేడం. ఓకే మేడం. ట్రబుల్ చేయటం కోసం కాదు, మీరు ఎలా థింక్ చేస్తున్నారో చూద్దామని. ఓకే ఓకే మేడం.
చాలాసార్లు మనకు డౌట్ వస్తుంటుంది, అరే దేవుడు కష్టాలన్నీ మంచి వాళ్ళకి ఇస్తాడా, అరే మంచి పనులు చేసినా మన జీవితం మారతలేదు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. నాకు ఈ కథ విన్నప్పుడు నాకైతే ఆన్సర్ దొరికింది. సో ఈ కథ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ది. ఫ్రెండ్స్ అంటే మిడిల్ ఏజ్డ్ పీపుల్, లైక్ 40-45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు చెట్టు కింద కూర్చొని సో మంచి రిలాక్స్ అవుతుంటే సడన్ గా ఒక థర్డ్ పర్సన్, సమ్ స్ట్రేంజర్, ఎక్కడ నుంచి వచ్చిండో ఏమొచ్చిండో అని వచ్చి వాళ్ళ చెట్టు కింద కూర్చోవచ్చా అని అడుగుతాడు. అరే ఈ ప్లేస్ మాది కాదు, నువ్వు హ్యాపీగా కూర్చోవచ్చు, మాకెందుకు అడుగుతున్నావు, మంచి రెస్ట్ తీసుకో, నువ్వు కూడా, మేము కూడా జస్ట్ ఎండ ఎక్కువ ఉందని వచ్చి కూర్చున్నాము, మా ప్లేస్ ఏం కాదు, మంచిగా కూర్చో అంటాడు. 6 o'clock 7 o'clock అవుతుంటుంది. ఆకలి అవుతుంది ఆయనకు, కొత్తగా వచ్చింటాడు కదా, ఆకలి అవుతుంటుంది. చెప్తాడు, నాకు ఆకలి అవుతుంది ఫుల్, నేను వెళ్ళిపోతా, నేను నా ఫుడ్ సర్చ్ చేసుకుంటా, నేను ఇక్కడ ఉండలేను, మస్తు ఆకలి అవుతుంది నాకంటే. అరే మాకు కూడా ఆకలి అవుతుంది చాలాసేపటి నుంచి, మేము కూడా అదే మాట్లాడుకుంటున్నాం. మా దగ్గర 8 రొట్టెలు ఉన్నాయి, నా ఫ్రెండ్ దగ్గర 5 ఉన్నాయి, నా దగ్గర 3 ఉన్నాయి, మొత్తం 8 ఉన్నాయి. మేమిద్దరం అయితే సమానంగా పంచుకొని తినేటోళ్ళం. నువ్వు వచ్చినావు కదా, ఇప్పుడు ముగ్గురం ఉన్నాం, మన దగ్గర మొత్తం 8 రొట్టెలు ఉన్నాయి, ముగ్గురం ఉన్నాం, ఎట్లా పంచాలో అర్థం కాక అప్పటి నుంచి మేము కామ్గా ఉన్నాం, నీకేమైనా ఐడియా ఉంటే చెప్పు అంటే నేను ఇమీడియట్ గా చెప్పేస్తాడు. 8 రొట్టెలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి 3 పీసెస్ గా కట్ చేద్దాం, ఈక్వల్ 3 పీసెస్ గా కట్ చేస్తే మనకు 8 into 3 24 వస్తాయి. 24 వచ్చేస్తానే మనం 8 పంచుకుంటాం, తిందాం అంటానే వాళ్ళు మెస్మరైజ్ అయిపోతారు. అరే ఎంత హైలైట్ చెప్పినావు నువ్వు, 3 అంటే 24 వస్తే మంచిగా 8 పంచుకోవచ్చు, మస్తు తెలివి ఉంది నీకు అని ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు. 3 కట్ చేస్తారు, 8 పంచుకుంటారు, తినేస్తారు, హ్యాపీగా ఎండ్ అయిపోతుంది. రాత్రి అవుతుంది, ఇక్కడనే చల్లగా ఉంది కదా అని అనుకుంటారు, పనుకుంటారు, పొద్దున్న లేస్తారు. పొద్దున్న లేస్తాని ఫ్రెండ్ గిల్టీ అవుతాడు, ఒక థర్డ్ పర్సన్ స్ట్రేంజర్ వచ్చింది కదా, గిల్టీ అవుతాడు. నిన్న నైట్ నా దగ్గర ఏం లేకుండే మీకు ఇద్దామంటే, కాకపోతే మస్తు గిల్టీ అవుతుంది, తిన్నప్పటి నుంచి ఆకలి మీద తినేసిన, మీకు ఏం రిటర్న్లో ఏం ఇవ్వలేకపోయినా, నా దగ్గర తినడానికైతే ఏం లేదు, 8 gold coins ఉన్నాయి, అవి మీకు ఇచ్చేస్తా, గోల్డ్ కాయిన్స్ 8 అంటే ఫుల్ ఖుషి అయిపోతారు వాళ్ళు, 8 తీసేసుకుంటారు. ఇనీషియల్ గా 4 పంచుకుందాం అనుకుంటారు, కాకపోతే ఆ సెకండ్ ఫ్రెండ్ ఒప్పుకోడు. 4 ఎట్లా పంచుకుంటాం రా, నా దగ్గర ఏమో 5 రొట్టెలు ఉండే, నీ దగ్గర ఏమో 3 ఉండే, నాకు 5 ఇయ్యి, నువ్వు 3 తీసుకో. షాక్ అవుతాడు, నచ్చది. అట్లా ఇట్లా చిన్నప్పటి నుంచి సమానంగానే పంచుకున్నాం కదా, 4 పంచుకున్నాం అంటే, లేదు నాకు 5 కావాలి, నువ్వు 3 తీసుకో, అట్లయితే కానీ ఫుల్ కొట్లాడుకొని ఏ మాత్రం దానికి సొల్యూషన్ లేక రాజు దగ్గర పోతాడు. జరిగింది ఎంత స్టోరీ చెప్తారు, రాజు కన్ఫ్యూజన్ లో పడతాడు, ఏం చెప్పాలో అర్థం కాదు. టైం అడుగుతాడు, నేను ఇప్పుడు చెప్పలేను, నాకు ఒక నైట్ టైం ఉంది, రేపు పొద్దున వచ్చి నేను ప్రాపర్ తీర్పిస్తాను. ఇంటికి పోతాడు, భార్య పిల్లల్ని అడుగుతాడు, ఎవ్వరికి సక్కా తెలియదు. మీరు చెప్పండి అమ్మా, హౌ టు డిస్ట్రిబ్యూట్. పిల్లలు ఆర్ యు దేర్? ఎస్ మేడం. చెప్పండి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? అసలు వినట్లేదా? వింటున్నాం మేడం. సర్లేండి, వాళ్ళే ఆన్సర్ చెప్తారు, విందాం. ఎందుకమ్మా క్లాస్ అంటే ఏమోలే, మోటివేషనల్ కూడా మీరు మోటివేట్ అవ్వకపోతే ఎలా? దేవుడా మహానుభావుడా. సరే వినండి. నిద్ర పనుకుంటాడు, నిద్ర పట్టదు, మస్తుసేపు ఆలోచిస్తాడు, నిద్ర పడుతుంది, నిద్ర పోతాడు, నిద్రలో కళ వస్తుంది, కళలో దేవుడు వస్తాడు, దేవుడు వచ్చి అడుగుతాడు, ఏం డిసైడ్ చేసినావు అంటే, అదే అర్థమైతలేదు, నాకే తెలిసి 5-3 ఇద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అతని దగ్గర 5 ఉండే, ఇతని దగ్గర 3 ఉండే కదా, 8 ఉన్నాయి, ఇప్పుడు కూడా 5-3 ఇచ్చేద్దాం అనుకుంటున్నా అంటే ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు దేవుడు. నీకేమైనా మైండ్ ఉందా, నువ్వు ఎట్లా రాజు అయినావు అసలు, 5-3 ఇస్తాడు అవడన్నా? అది అంటే అరే సారీ 4 ఇస్తా, కరెక్టే, నువ్వు సమానంగా చూస్తావు కదా అందరినీ, 4 ఇచ్చేస్తావు అంటేనే ఇంక ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. ఎట్లా తిరుగుతాడంటే, నువ్వు అసలు రాజుగా పనికిరావు, నువ్వు మనిషిగానే పనికిరావు, 4 ఓడియమన్నాడు నీకు అంటానే మస్తు కన్ఫ్యూజ్ అవుతాడు. ఏం చేయమంటావు అంటే, ఒకటికి 7 ఇయ్యు, ఒకటికి 1 ఇయ్యు. చెప్పండి అమ్మా, దేవుడు ఒకరికి 7 ఒకరికి 1 ఇమ్మన్నాడు ఎందుకు? ఇప్పుడు ఆన్సర్ దొరికింది కదా, ఆ ఆన్సర్ కి జస్టిఫికేషన్ చెప్తారా పోనీ? ఏం తల్లి? ఆర్ యు లిజనింగ్? ఎస్ మ్యామ్. క్వశ్చన్ కాదు,
సరదాగా వినండి, సరదాగా వింటూనే లైఫ్ ని, ఇంకా మీరు ఫైనల్ ఇయర్కి వచ్చారు అలా డల్గా అలా అలా ఉండిపోకండి. ఆఫ్టర్నూన్ అయితే ఏంటి, చెప్పండి. 7-1 ఇమ్మన్నాడు దేవుడు, ఇదక్కడ అన్యాయం చెప్పండి. నేను ఓన్లీ కంప్యూటర్ సైన్స్, మీరైతే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, మీ స్టాటిస్టికల్ అనాలిసిస్లు అవి ఇవి పెట్టి బుర్ర చెప్పండి. ఫోన్లే అబ్బా, నాగవేణి థింకింగ్ అన్నా పెట్టింది. భార్గవి డోంట్ నో మేడం. సరే విందాం నాన్న. పలకండి అర్రా, పలకండి. క్లాస్లో కూర్చొని ఉంటే మీ మొహాలు చూసైనా అలా ఇలా ఏదో చెప్పొచ్చు. వీడియోస్ ఆన్ చేస్తారా పోనీ రేపటి నుంచి కంపల్సరీగా? అప్పుడన్నా మీ ఫేసెస్ కనిపిస్తూ ఉంటే వింటున్నారా, అర్థమవుతుందా లేదా అని. ఆ 5 ఉండే చూడు, ఆయనకు 7 ఇచ్చేసాయి. 3 ఉండే చూడు, ఆయనకు 1 ఇయ్యు అంటాడు. కన్ఫ్యూజ్ అయిపోతాడు రాజు. మస్తు ఆలోచించు నువ్వు కూడా, నేను ఆలోచించే చెప్పిన 7 1 ఇవ్వమంటాడు. అయిపోయి కథ అయిపోయింది. సో హియర్ ఎండ్స్ ద స్టోరీ. చాలాసార్లు ఇవే లెక్కలు, మన లెక్కలు వేరుంటాయి, దేవుడి లెక్కలు వేరుంటాయి. నాకెందుకు ఇస్తలేడు అనిపిస్తుంది. ఎందుకు ఇయ్యడో ఈ కథని ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ చేసుకొని వింటే మొత్తం అర్థమైపోతుంది మనకు. ఒకసారి మళ్ళీ వెనకకు పోదాం. ఈ కథలో మొత్తం ఎన్ని ఉండే? 5 ఒకని దగ్గర ఉండే, 3 ఒకని దగ్గర ఉండే, ఈ కొత్త దగ్గర ఏం లేకుండే అని మర్చిపోదాం. 5 3 ఉండే. 5 ఉన్నోడు ఒక్కొక్క రొట్టెని 3 పీసెస్గా కట్ చేసిండు. 3 ఉన్నోడు కూడా ఒక్కొక్క రొట్టెని 3 పీసెస్గా కట్ చేసిండు. సో 5 ఉన్నోడు 3 కట్ చేస్తే మొత్తం 15 ఉన్నాయి. 3 ఉన్నోడు 3గా కట్ చేస్తే మొత్తం 9 ఉన్నాయి. సో ఈ 9 ఒకని దగ్గర ఉన్నాయి, 15 ఒకని దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కరు ఎన్ని తిన్నారు? 8 పీసెస్ తిన్నారు. సో ఈ 9 ఉన్నోడు 8 ఆయననే తినేసి ఒక్క పీస్ ఎక్స్ట్రా మిగిలింది చూడు, అది కొత్త ఆయనకి ఇచ్చిండు. ఈ 15 ఉన్న ఆయన 8 తినేసిండు, 7 ఎక్స్ట్రా ఉన్నాయి చూడు, అవి కొత్త ఆయనకి ఇచ్చిండు. సో తన దగ్గర ఉన్న 15లో 7 ఇచ్చిండు, 8 తిన్నాడు. తన దగ్గర ఉన్న 9లో 1 ఇచ్చిండు, 8 తిన్నాడు. సో ఇచ్చిండేది ఎంత? ఒకటి 1 ఇచ్చిండు, ఒకటి 7 ఇచ్చిండు. సింపుల్ అయిపోయింది ఇక్కడ. 7 ఇచ్చినోడికి దేవుడు 7 ఇచ్చిండు, 1 ఇచ్చినోడికి దేవుడు 1 ఇచ్చాడు. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ గానే కాదు, నువ్వు ఏమి ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడు క్యాలిక్యులేషన్స్ మనకు తెలిసిన లెక్కలు వేసుకుంటాం. దేవుడు మనం ఏమి ఇస్తున్నామో దాన్ని బట్టి మనకు రిటర్న్స్ ఇస్తాడు. మనకు ఎంత ఉంది అనే దాని మీద ఇయ్యాడు, ఏం చేస్తున్నామనే దాని మీద ఇస్తాడు. అంటే పంచడం అని చెప్తారు కదా, మనకు కొరటాల శివ సినిమాలన్నీ అట్లనే ఉంటాయి కదా. ఫస్ట్ సినిమా మిర్చిలనేమో ప్రేమను పంచమన్నాడు, సెకండ్ సినిమా శ్రీమంతులనేమో మంచిని పంచమన్నాడు, థర్డ్ దాంట్లో రిపేర్లు చేసి మంచిని పెంచమన్నాడు, అండ్ ఫోర్త్ దాంట్లో ఒక పవర్ ఉంటే ఏమేమి చేయొచ్చో చెప్పిండు భరతనే నేను. సో సింపుల్ లైఫ్ కూడా, నువ్వు ఏమి ఇస్తున్నావు అనే దాని మీద నీకు రిటర్న్ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ఆలోచిస్తుంటే చాలాసార్లు చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఒక్కోసారి ఏమనిపిస్తుంది తెలుసా, అరే నాకెందుకు సక్సెస్ వస్తలేదు అనిపిస్తుంది, నాకెందుకు ఇది జరుగుతలేదు అనిపిస్తుంది. ఈ కథకు సెట్ అవుతుందని చెప్తున్నా. ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారంట. 2 ఫ్రెండ్స్లో ఒకడు ఎక్స్ట్రీమ్లీ మంచోడంట, ఒకడు బేకార్గాడు గలీజోడు. ఒకడు మస్తు మంచోనికి ఏమవుతుందంటే తేలుగరుస్తుంది, అన్ని మంచి పనులు చేస్తాడు, తేలుగరుస్తుంది. ఆ చెడ్డోడు అన్ని చెడ్డ పనులు చేసుకోవడానికి ₹1,00,000 దొరుకుతాయి. మస్తు కన్ఫ్యూజ్ అవుతాడు ఈ మంచోడు. పోయి అడుగుతాడు, ఏమడుగుతాడంటే, నేను ఇంత మంచోని కదా, నాకు తేలుగరిచింది, వాడు ఫాల్తుగాడు ఉన్నాడు, వానికేమో ₹1,00,000 దొరికినాయి, ఇది ఎట్లా పాసిబుల్ అంటానే దేవుడు చెప్తాడు, నీకు యాక్చువల్గా పాము గరిచేది రాసి పెట్టుండే, నువ్వు చేసిన మంచికి తేలు వరకు తగ్గిపోయింది, నీకు తేలుతోని నువ్వు పాము గరిచి చచ్చిపోవాలి, యాక్చువల్గా తేలు గరిచింది, జస్ట్ మండింది, అయిపోయి నువ్వు సెట్ అయిపోయినావు. వానికి ₹1,00,000 దొరికేది ఉండే యాక్చువల్ రాసిన దాంట్లో, ఆడు చేసిన చెడ్డ పనుల వాడు ₹1,00,000 తగ్గిపోయిండు. ₹1,00,000 దొరికేటోనికి 1,00,000 దొరికింది, నీకు పాము గరిచటోనికి నీకు తేలుతో ఆగిపోయినావు. సో ఇంత సింపుల్ అని చెప్తాడు. ఇవన్నీ కన్సిడర్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, హీరో ఉదయ్ కిరణ్ ఉన్నాడు కదా, మస్తు ఫేమస్. ఫస్ట్ సినిమా చిత్రం, మొత్తం ఆ యూత్ అంతా కనెక్ట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ పిల్లగాళ్ళు అందరూ కనెక్ట్ అయిపోయింది. సెకండ్ నువ్వు నేను వచ్చింది, మొత్తం లవర్స్ వాళ్ళు వీళ్ళు ఆ జనరేషన్ అంతా కనెక్ట్ అయిపోయింది. తర్వాత మనసంతా నువ్వే వచ్చింది, ఇక ఫ్యామిలీస్ కనెక్ట్ అయిపోయినాయి. అయితే ఉదయ్ కిరణ్ని చూస్తే మస్తు జలసీ వస్తుండే, ఏం లైఫ్ అనిపిస్తుండే. మస్తు అమేజింగ్ లైఫ్ స్టైల్ కదా ఉదయ్ కిరణ్ది, ఇంత హైలైట్ ఉన్నాడు. ఇక అసలు బాధలే ఉండే ఉదయ్ కిరణ్కి, లైఫ్ అంటూ ఉదయ్ కిరణ్ లాగా ఉండాలనిపిస్తుండే. నెక్స్ట్ చిరంజీవి అన్నారు చాలామంది. డౌన్ ద లైన్ పోతూ ఒకరోజు చచ్చిపోయిండని న్యూస్ వచ్చింది. 2-3 రోజులు మనిషి కాలే నేను.
ఉదయ్ కిరణ్ ఎందుకు చచ్చిపోతాడు? ఉదయ్ కిరణ్ అంటే హ్యాపీనెస్. ఉదయ్ కిరణ్ కూడా చచ్చిపోతాడు, ఉదయ్ కిరణ్ కూడా చచ్చిపోయేంత బాధ ఉంటుందా అనే కాన్సెప్ట్ మైండ్కి సెట్ కాలే. తర్వాత ఒకరోజు ఆర్టికల్ వచ్చింది, లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు ఇయర్ మస్తు వర్షాలు పడ్డాయి, అకాల వర్షాలు ఉంటారు కదా, ఎప్పుడు పడని టైంలో వర్షాలు పడ్డాయి. బిచ్చపోళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారంట వర్షాన్ని, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓన్లీ చిల్లర్ ఉందంట, జేబులో తడిసిపోదు కదా, ఏం కాదు కదా, మస్తు ఎంజాయ్ చేసిండ్రంట. మస్తు పైసలు ఉన్నోళ్ళు, వ్యాలెట్లు ఉన్నోళ్ళు, కార్డులు ఉన్నోళ్ళు, సెల్ ఫోన్లు ఉన్నోళ్ళు వర్షం పడతానే ఒక చెట్టు కిందికో ఒక షెల్టర్ కిందికో పోయి ఎప్పుడెప్పుడు తగ్గుతుందా అని వెయిట్ చేసిండ్రట. అంటే ఆ వర్షము బిచ్చపోళ్ళకు హ్యాపీనెస్ ఇచ్చింది, మస్తు హైలైట్ గాళ్ళకు మస్తు బాధ పెట్టింది. సక్సెస్ స్టోరీలు లైఫ్ స్టోరీలు చెప్పుకుంటారు కదా, నేను సక్సెస్ అయినా అని. సక్సెస్ అయినా కూడా బాధ ఉంటుంది. నాకు 2015 వరల్డ్ కప్ చూసేటప్పుడు సౌత్ ఆఫ్రికా టీము న్యూజిలాండ్ టీం ఏదో సెమీఫైనల్ ఆడుతుంది. సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది 1 రన్తోనో 2 రన్తోనో. అయిపోయి మస్తు ఎక్కేడుస్తున్నారు డివిలియర్స్, మార్కెళ్ళు, పెద్ద పెద్ద ప్లేయర్లు అందరూ కింద పడి మొత్తం ఏడ్చి చచ్చిపోతున్నారు. సెమీఫైనల్కి వచ్చి అంత సక్సెస్ఫుల్ అయ్యి ఏడుస్తున్నారు. అంత బాధ వాళ్ళకు. బాధ సంతోషం ఏ లెవెల్లో అయినా ఉంటాయి, ఎంత పై వాళ్ళకైనా ఉంటాయి, కిందలకైనా ఉంటాయి అని అప్పుడు అర్థమైంది. మన అత్తనో మామనో ఎవరో ఫారిన్లో ఉన్నారు అనుకో, ఇండియాకి వచ్చేటప్పుడు మనకి ఇష్టం అని చెప్పి చాక్లెట్లు తీసుకొని వచ్చాడు, డార్క్ చాక్లెట్లు. అవి తింటే మనల్ని మనమే మర్చిపోతాం, అంత ఇష్టం నీకు. అట్లాంటి చాక్లెట్లు మీ మామ తీసుకొని వచ్చాడు. ఫస్ట్ నీ ఇనీషియల్ ఫీలింగ్ ఘోరమైన హ్యాపీనెస్, నీకు ఇక అంతకంటే హ్యాపీనెస్ ఉంటుంది. నాకేనా మామ అన్ని అంటే అన్ని నీకే అన్నావు, నువ్వు ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకున్నావు, రోజుకు 2-3 తింటున్నావు, తింటున్నంతసేపు నీకు మైండ్ పనిచేస్తలే, అంత హ్యాపీనెస్. మళ్ళీ అట్లాంటి చాక్లెట్లు తింటావో లేదో తెలియదు నీకు. తింటున్నావు ఒక 1 మంత్ అయిపోయి చూస్తే లాస్ట్కి 3-4 చాక్లెట్లు మిగిలి ఉన్నాయి. ఎట్లుంటుంది నీ ఫీలింగ్? ఎట్లుంటుంది? 3-4 చాక్లెట్స్ మిగిలి ఉన్నప్పుడు మస్తు సంతోషం అవుతుందా, ఫుల్ బాధ అవుతుందా? బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కాలేజ్, నిజమైన విద్యకు నిలువెత్తు సాక్షి. సో నీకు ఘోరంగా బాధ అవుతుంది, 3-4 మిగిలి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తినే స్పీడ్ తగ్గించేస్తావు, అంత స్పీడ్గా తినవు నువ్వు. 2 రోజులకు ఒకటో 3 రోజులకు ఒకటో తింటావు, అయితే కూడా చాక్లెట్లు అయిపోతాయి కదా. లాస్ట్ ఒక చాక్లెట్ మిగిలింది, ఎట్లా అనిపిస్తుంది నీకు? మస్తు సంతోషం అనిపిస్తుందా? లేకపోతే అరే లాస్ట్ చాక్లెట్ కదా ఇక తింటే అయిపోతుందని బాధ అవుతుందా? 200% రాసిస్తా, ఘోరంగా బాధ అవుతుంది. ఆ చాక్లెట్ అయిపోతే నీకు మళ్ళీ లైఫ్లో చాక్లెట్ తింటావో లేదో మస్తు బాధ అవుతుంది. అయితే కూడా తినేస్తావు, నోట్లో పెట్టుకుని చప్పరిస్తావు ఎక్కడ అయిపోతుందని, అయితే కూడా అయిపోతుంది. 2-3 రోజులు మనిషి కావు. అరే చాక్లెట్లు అయిపోయినాయి ఇదే తిరుగుతుంటుంది మైండ్ అంతా. ఒకసారి ఊహించుకో, నీకు మస్తు ఇష్టమైన చాక్లెట్లు ఫస్ట్ సంతోషం పెట్టినాయి, అయిపోతుంటే బాధ పెట్టినాయి. కొంతసేపు దీన్ని పక్కన పడేస్తాం, ఈ కాన్సెప్ట్ని కొంతసేపు పక్కన పడేసి ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందాం. నీకు ఫుల్ జ్వరం వచ్చింది, దగ్గు పడిచం ఉంది, మీ మమ్మీ నిన్ను హాస్పిటల్ తీసుకుపోయింది. నీకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిండు, ఫుల్ దగ్గు ఉంది, పెద్ద దగ్గుమందు రాసిండు, ఇంత పెద్ద దగ్గుమందు రాసిండు. మీ మమ్మీ చెప్పిండు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇవ్వమని చెప్పిండు. సో మీ మమ్మీ అట్లనే మంచి డెలిషియస్ ఫుడ్ చేస్తూ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దగ్గుమంది ఇస్తుంది. నువ్వు వేసుకుంటున్నావు. మంచి ఫుడ్ చేసింది, చికెన్ వండింది, తర్వాత దగ్గుమంది ఇచ్చింది, మంచి ఇడ్లీలు చేసింది, దగ్గుమంది ఇచ్చింది. నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? మస్తు ఎంజాయ్ చేస్తావా దగ్గుమంది, అబ్బా ఎంత టేస్ట్ ఉందని? లేదా మస్తు బాధపడతావు, బాధ అవుతుంటుంది. రోజు ఇస్తుంది, ఒక నెల అయిపోయింది, దగ్గుమంది చూస్తే గింతంత మిగిలింది. ఎట్లుంటుంది ఫీలింగ్? ఘోరమైన సంతోషం. లాస్ట్కి ఒక రోజు వచ్చింది, మీ మమ్మీ ఇట్లా దగ్గుమంది వేస్తుంది, అది పడతలే నీకు తెలుసు, బాటిల్ పగలగొట్టినా దగ్గుమంది రాదని. జరుగు మమ్మీ అని నువ్వే బాటిల్ తీసుకొని ఇట్లా వేసుకున్నావు, మొత్తం వేసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని పోసుకున్నావు. లాస్ట్ ఇది, ఇక దీని తర్వాత దగ్గుమంది లేదు. ఎట్లుంది ఫీలింగ్? అంతకంటే హ్యాపీనెస్ ఉండదు లైఫ్లో. నీకు నచ్చని దగ్గుమందు లాస్ట్కి వచ్చేసరికి హ్యాపీనెస్ ఇచ్చింది. నీకు నచ్చే చాక్లెట్ అయిపోతుంటే బాధ పెట్టింది, నచ్చేది బాధ పెట్టింది, నచ్చంది సంతోష పెట్టింది. నచ్చింది తింటున్నప్పుడు సంతోష పెట్టింది, నచ్చంది వేసుకుంటున్నప్పుడు బాధ పెట్టింది. సో సింపుల్. లైఫ్లో చాక్లెట్లు ఉంటాయి, దగ్గుమంది ఉంటుంది. మనకు ఒకసారి మనల్ని మనం చూసుకుంటే మనం ఎంత సిమెట్రిక్ ఉంటాం చూడు. మనల్ని ఇట్లా సగానికి ఒకటి కోసిండు అనుకో, ఇటు సగం సేమ్ వస్తాం మనం. ఒక చెయ్యిటి వస్తే ఒక చెయ్యిటి వస్తుంది, 2 చేతులు ఇటు రావు. ఒక కన్నిటి వస్తే ఒక కన్నిటి వస్తుంది, ఒక చెవిటి వస్తే ఒక చెవిటి వస్తుంది. ఫిజికల్గానే మనం అంత సిమెట్రిక్ ఉంటే, అంత సమానంగా ఉంటే, లోపల కష్ట సుఖాలు, సక్సెస్లు, ఫెయిల్యూర్లు అంటారు చూడు, అది కూడా సమానం ఉంటుంది. నువ్వు దేవుడిని నమ్మకపో, ఒక నేచర్ని నమ్మినా, ఒక న్యాచురల్ స్పిరిట్ని నమ్మినా, నీకు అన్ని సమానంగా ఉంటాయి. అంటే దేవుడు 50 సక్సెస్లు 50 ఫెయిల్యూర్లు రాసి పెట్టింది అనుకుందాం, అవి 100% నీకు వస్తాయి. కొందరికి ముందు వస్తాయి, కొందరికి తర్వాత వస్తాయి. సక్సెస్లేమో ఇక్కడ చాక్లెట్లు, ఫెయిల్యూర్లేమో ఇక్కడ దగ్గుమందు, సంతోషాలేమో చాక్లెట్లు, బాధలేమో దగ్గుమందు. ఇప్పుడు ఏవి అయిపోతుంటే నీకు బాధ కావాలి? చాక్లెట్లు అయిపోతుంటే బాధ కావాలి, అంటే సక్సెస్ అయిపోతుంటే నువ్వు బాధపడాలి. దగ్గుమందు అయిపోతుంటే సంతోషపడాలి.
రేపు పొద్దున నువ్వు ఒక ఇంటర్వ్యూకి పోయి ఫెయిల్ అయినావు అనుకో, ఫ్రెండ్ గర్వంగా చెప్పుకో, నేను 18th ఇంటర్వ్యూ ఫెయిల్ అయినారా, నాకు 50లో 18 అయిపోయినాయి ఫెయిల్యూర్లు, ఇంకా 32నే మిగిలినాయి అని నువ్వు ఎస్ అని సక్సెస్ అనుకున్నది దాన్ని. ఇంకొకటి ఫెయిల్ అయినావు అనుకో, అమ్మాయి నాది ఇంకోటి అయిపోయిందిరా, ఇంకోటి అయిపోయింది అని గర్వంగా చెప్పుకో బయటికి. ఎంత సింపుల్ అంటే, నీకు సంతోషాలు వస్తుంటే భయపడు, కావాలంటే అయిపోతున్నాయి సంతోషాలన్నీ, ఒకసారి అయిపోతాయి. నాకు మమ్మీ పప్పు వేస్తుంది, చికెన్ వేస్తుంది, ఫస్ట్ పప్పు తినేస్తా ఎందుకంటే నాకు నచ్చది, చికెన్ని అట్లే పెట్టుకుంటా లాస్ట్కి తినొచ్చని. సో బాధలన్నీ అయిపోతుంటే గర్వపడు, అమ్మయ్యా బాధ అయిపోతుంది ఎట్లంటే, ఎందుకంటే లాస్ట్ మిగిలేదు సంతోషాలే కదా. అంత సింపుల్ లైఫ్. సో మనం ఏం చూడాలనుకుంటున్నామో మనం డిసైడ్ కావాలి. సంతోషం వచ్చేటప్పుడు ఎంజాయ్ చేయాలి, ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, బాధ పోతున్నప్పుడు ఎంజాయ్ చేయాలి. దాంట్లో ఎంజాయ్మెంట్ ఉంది, దీంట్లో ఎంజాయ్మెంట్ ఉంది. సో ఇది ఉన్నప్పుడు ఘోరంగా హ్యాపీగా ఫీల్ కావాలి, అది పోతున్నప్పుడు హ్యాపీ ఫీల్ కావాలి. పుట్టిన ప్రతి మనిషికి అది ఇది ఈక్వల్గా ఉంటాయి. సో నువ్వు ఎట్లా చూస్తున్నావు అనేది మ్యాటర్. సో అది పోతుందని సంతోషపడు, ఇది వస్తుందని సంతోషపడు. సో సంతోషపడాలంటే ఎంతసేపు చెప్పు, మనం సంతోషపడాలనుకోవాలి, కానీ ప్రతి విషయంలో సంతోషం ఉంటుంది. సో ఈ స్టోరీలో దేవుడి లెక్కలు లేదా నేచర్ లెక్కలు, లా ఆఫ్ నేచర్ అంటారు కదా, మస్తు డిఫరెంట్ ఉంటాయి. సో నువ్వు పెద్ద క్యాలిక్యులేషన్స్ బుర్ర పాడు చేసుకోకు, ఆయన మ్యాథమెటిక్స్ వేరుంటుంది. సో ఆయన ఇచ్చేది ఇస్తుంటాడు, ఇవ్వకుండా వదిలేస్తాడు. సో ఎంత సింపుల్ అంటే, నువ్వు జస్ట్ దేంట్లో హ్యాపీనెస్ ఉందో అది వెతుక్కుంటా మూవ్ ఆన్. Have you heard? Yes, ma'am. దీన్ని అన్న రెస్పాన్స్ ఉంటుందా? నచ్చిందా? Yes, ma'am. నచ్చింది మేడం. థర్డ్ ఇయర్ వరకు ఉంటుంది, థర్డ్ ఇయర్లో ఉంటుంది. ఇలాంటి స్టోరీస్ కీప్ ఆన్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ లిజనింగ్ టు దట్. వింటారా? Yes, ma'am. మీకు ఏమన్నా తెలియదు, Okay. యూ సజెస్ట్ మీ, ఐ విల్ ప్లే దాట్ వీడియో ఇన్ ఎవ్రీ సెషన్. ఓకేనా? మీకు కూడా కొన్ని తెలిసి ఉంటాయి, మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్, మంచి టాక్స్, అవి ఏనా. మనము ఇప్పుడున్న ఆఫ్టర్ సిలబస్ ఉన్న టైంని చాలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయడానికి యూ షుడ్ కోఆపరేట్. ఒకటి సెమినార్స్ ఇవ్వడం, ఎందుకంటే మీకు సెమినార్కి అసైన్మెంట్కి మార్క్స్ ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ స్టేజ్ ఫియర్ కూడా లేదు, అవునా? స్టేజ్ ఫియర్ లేదు, చక్కగా మీరు పీపీటీస్ ఓన్గా ప్రిపేర్ చేసుకొని ప్రజెంట్ చేసేయచ్చు. ఎప్పుడు వెనకబడే ఉంటారా? ఎప్పుడు మీరు షేర్ చేయకుండా, ఎక్స్ప్లెయిన్ చేయకుండా అలాగే ఉంటారా? వన్ డే ఆర్ ద అదర్ యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్. రేపొద్దున జాబ్స్ చేయాలి, చెయ్యము అన్నా సరే యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఫ్యూచర్లో జాబ్ చేస్తే యూజ్ అవుతుంది. జాబ్ చేయలేదు అనుకోండి, డిగ్రీలో ఉన్నప్పుడు మేము సెమినార్ చెప్పే వాళ్ళం అనైనా ఉంటుంది కదా. ఎన్ని రకాలుగా చెప్పినా మీరు మారకుండా ఇలాగే ఇన్యాక్టివ్గా, డిమోటివేటెడ్గా ఉంటే ఏం చేయాలి? యూ సజెస్ట్ ఫ్యూ టిప్స్. Okay, where did I stop in the last class? Tomorrow prepare for seminar ma. Presenting XML Haripriya aina sare, vere students seminar aina sare. Where did I stop in the last class? XML web services. Last topic ఏం చెప్పాను? Search your notebooks and tell me. XML web services na. XML file. Web services, huh? XML file, DTT file. అదే ఒకసారి సిలబస్ రాసుకున్నారా మీరు? Yes ma'am, web services వరకు కంప్లీట్. I think only one topic is pending. ఒకటి పెండింగ్ ఉంది, ఆ ఒక్కటి ఈరోజు చెప్పేస్తాను. నేనేమనుకుంటున్నాను
ఏమనుకుంటున్నారంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్లేస్మెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి, స్టాటిస్టిక్స్లో ఏముంటాయి, ఏ యూనివర్సిటీ ఎలాంటి ఎంట్రన్స్ కండక్ట్ చేస్తుంది, ఇలాంటి సెమినార్స్ కూడా ఇవ్వండి. మ్యాటర్ గ్యాదర్ చేయడము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము. ఏమంటారు మీరు? ఎస్ మేడం. ఈస్ దట్ యూస్ఫుల్ ఆర్ నాట్? మ్యామ్ ఆల్రెడీ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని కాలేజ్లో ఉన్నప్పుడే జరిగిపోయింది మేడం. ఏమేముంటుంది మన దాంట్లో? హరిత మేడం డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ హరిత మేడం కండక్ట్ చేశారు మేడం. ఓకే. సేమ్ మీరు ఇందాక చెప్పారు కదండి మేడం, ఇలాగే ఒక మేడం వచ్చారు మేడం అవుట్ సైడ్ నుంచి, ఆ మేడం ఇచ్చారు మేడం. ఓకే, వెరీ గుడ్. అందులో విన్నదే మళ్ళీ ఇక్కడ రివిజన్ లాగా చెప్పుకోండి. వాట్ హ్యాపెన్స్? ఓకే మేడం. ఆ రోజు అది చెప్పారు కదా, ఇది చెప్పారు కదా, అలా అనుకోండి. ఒక సెషన్ కెరీర్ గైడెన్స్కి పెట్టుకోండి, ఒక సెషన్ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి హౌ ఆర్ యూ ప్రిపేరింగ్, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్, డిస్కస్ అమాంగ్ యువర్ సెల్స్. ఆఫ్లైన్ అన్న అంటే అఫ్ కోర్స్ యూ కెన్ కాంటాక్ట్ టు ఈచ్ అదర్, మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు చూడండి అమ్మా సిలబస్. XML defining data for web applications finished? Yes, ma'am. Basic XML finished. Document type definition finished. Presenting XML Haripriya ఒక రోజు సెమినార్ ఇస్తుంది. వెబ్ సర్వీసెస్ finished. ఇప్పుడు ఓన్లీ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అమ్మ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఐ ప్లే. Inevitably change. With roadmaps in Jira software, quickly adapt and adjust to changing priorities. Staying in sync has never been easier. Get started with Jira software free today. Hello and welcome to this session. I'm Raghav, and in this session we are going to learn document object model. This is going to be very easy and very interesting, and do not worry if you have heard this term for the first time. I will go very basic step by step and start from scratch, and we are going to learn what is document object model, why do we need it, how do we use it, and we are also going to see a very simple demo. So let's get started. Here I will start by creating a very simple XML. Here I have a books element, which is the root element of this XML, and under the books element we have book element. Under book we have author, price, and pub date. Then we have pub info element, and under this we have publisher and state. So here books is the root element, and then we have book and pub info as its child element. Under book we have these elements, and then under pub info we have publisher and state. Now if I have to represent this XML as a tree structure, I will start with the root element, that is books. Under books we have book and pub info. Under book element we have author, price, and pub date, and these are the values for these elements. Then under pub info we have publisher and state, and these are the values for these elements. Now this is a very simple tree structure or a tree view of this XML, and we have converted our XML as a tree view, and this is exactly what DOM does. DOM represents the content of a XML or HTML document as a tree structure, and DOM is a programming interface or an API, and this API can be used with any programming language. Most commonly it is used with JavaScript, and using DOM we can easily read, access, and update the contents of the document. Let me show you some example. I will go to Google and search for DOM viewer online.
And here I will go to this live DOM viewer, and if I give my XML here, you can see it has converted it into a tree structure. So this is what DOM does, and DOM does this conversion into a tree structure internally in the memory, and then using the program of the language that we are using, we can then use it to access and update the contents. So to explain in very simple words, DOM stands for Document Object Model, where document is the file like a HTML file or an XML file. Object are the tags and the elements of that file, and model is the layout or structure. So Document Object Model or DOM represents the content of XML or HTML documents as tree structure. It can be used to easily read, access, and update the contents, and is a programming interface or an API, and it represents the document as a tree structure internally in the memory and can be used with programming languages like JavaScript. Here, if you see, this is a simple XML where we have bookstore as the root element, and then we have element for book, we have title, author, year, price. Now DOM can convert this into a tree structure, and then by using the DOM functions like get elements by tag name, we can access the elements. So here you can see we have used a script dot get elements by tag name, title, and its child node, and using this we can retrieve the text value of the first title. Let me show you this in action. I will go to Google and search for XML parser, and here I will go to W3 schools, and this is the example I have taken from here. So you can see this is the same example, bookstore, book, and this is the title, author, etc. I will click on try it yourself. So it will open an editor, and here you can see this is our script, get element by tag name, title 0, child node 0, and in the result we are getting everyday Italian, which is coming from here. So it has accessed this element using DOM, and if I just change this title to, let us say, author, and I say run, you can now see it is accessing the author here, and this is here, and then we can also modify it if we want to. So here we now know DOM is a programming interface for HTML and XML. It can be used to represent the page as a tree structure, and then the programs can read, access, and modify it. And you can think of DOM as an object-oriented representation of the web page if we talk about the browsers and web page, and then it can be modified with the help of scripting language such as JavaScript. And every web browser uses some document object model to make web page accessible via JavaScript. Let us see this. I will go to the browser, and let me say I will go to Google, and here there are all these elements on this web page. If I go to any of the element, let us say I go to Google search and right click and inspect. Here this shows us the DOM tree view of this web page, and whatever element we inspect is highlighted here, and I can also manually navigate on this DOM tree view and it gets highlighted here. And then we can also change the values. So for example, I will go to a demo website, let's say Orange HRM here, and I will go to this login button, do a right click and say inspect. And here is the DOM tree view of this element and this web page, and it is highlighted here. Now let us say I change this value login to, let us say, start, and hit enter, and now you can see the value here is changed to start. So this is how we can access the elements and their locators. And when we talk about automation, or when we do automation of web browsers using tools like Selenium, and this is exactly what we use when we have to access the elements using XPaths or any other locators, and then change the elements or do any modification. DOM is being used at the backend. So this is what DOM is in very simple words, and I hope now you know everything about DOM and you can share your knowledge with everyone. I will meet you in the next session. Thank you for watching. Have you understood, Ma? Have you watched?
Have you written notes? One of you share your screen and do the program in your mobile which he has explained. Books book ఇది ఉంది కదా ఒక XML program. Have you written that? What happened in these 3 days for you? You are active only, na? MSCs బాగానే యాక్టివ్గా ఉంటారు కదా. What happened? బాబోయ్ ఇంకా సిలబస్ అయిపోయింది వాళ్ళతో. రేపటి నుంచి హౌ కెన్ ఐ హ్యాండిల్ 1 hour ఫర్ యూ ఇఫ్ యు ఆర్ లైక్ దిస్? సరే అమ్మా, ఒక పని చేద్దాం. సో విత్ దిస్ యువర్ వెబ్ టెక్నాలజీ సిలబస్ ఇస్ ఫినిష్డ్. ఓకే, మీరే చెప్పండి. రేపటి నుంచి 1 hour క్లాసు ఉంటుంది. How shall we plan? Suggest you only. Attendance is compulsory. 1 hour is compulsory. So how shall we engage that class productively? Cheppandamma. Yes. ఏదో కొంతమంది యాక్టివ్గా ఉండే వాళ్ళు కూడా లేరే ఇప్పుడు. అస్ఫియా చెప్పు మా 1 hour ఏం చేద్దాం రేపటి నుంచి? క్లాస్ మేడం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇవ్వండి మేడం. డైలీ ఒక క్వశ్చన్ ఏమైనా నేర్చుకొని రాయొచ్చు. లిస్ట్ ఇస్తే నేర్చుకొని రాస్తారా? అలా అయితే కొంచెం బెటర్ కదా మేడం. అంటే 2 days కూడా ఒకసారి క్వశ్చన్ 2 days కి ఆర్ 3 days కి ఒకసారి ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది కదా మేడం. సరే, అంటే ముందు నేను క్వశ్చన్స్ ఇస్తే అవి నేర్చుకొని ఈ 1 hour టైంలో రాస్తారా? 1 hour ఎలా? 1 hour టైంలోనే రాస్తాను మేడం. ఓకే, అప్పుడు మీరు కాపీ చేస్తున్నారో రాస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది? వీడియో కాల్ ఆన్ చేసి ఎగ్జామ్ రాస్తాం కదా. ఏమా చెప్పా అస్ఫియా? అంటే ఇప్పుడు మ్యాథ్స్ లో పెడుతున్నారు కదా మేడం, వీడియో కాల్ ఆన్ చేసి ఎగ్జామ్ రాస్తాం. అవునా? ఓకే ఓకే, సరే అయితే. సో సిలబస్ అయిపోయింది కదా, చాట్ బాక్స్ లో క్లాప్స్ పెట్టండి. ఏమి రియాక్షన్ ఉండదు, రెస్పాన్స్ ఉండదు. నేనైతే ఒక కంప్యూటర్ ముందు కూర్చొని ఆ ల్యాప్టాప్ తో మాట్లాడుకొని ఆ గంట సేపు వెళ్తున్నానా అనిపిస్తుంది. చాలు చాలు, ఓకే బాగుంది. అంత కష్టపడి అన్ని యూనిట్స్ చెప్పాను, అంతగా చదువుకొని ఏదో కొంచెం అలాగా అయిపోయింది. సిలబస్ కంప్లీట్ చేశారు. సిలబస్ కంప్లీషన్ అమ్మా మీకు అర్థమైందా లేదా? ప్రతి టాపిక్ చెప్పండి, నిజం చెప్పండి. పలకకుండా ఉండకండి, రికార్డ్ అవుతుంది. హలో. ఎస్ మేడం, అర్థమైంది మేడం. థ్యాంక్ యూ. ఏంటి హరిప్రియ భార్గవిని బెదిరించారా? వాళ్ళు మాట్లాడట్లేదు. నో మేడం. వాళ్ళే బెదిరిస్తారు మేడం. అవునా? వాళ్ళు ఏమన్నా అన్నారేమో వాళ్ళని, కామ్ అయిపోయారు కదా. మ్యామ్ రివిజన్ చేద్దాం మ్యామ్. రివిజన్ మ్యామ్. రివిజన్ మీరు చెయ్యాలి, ఒక్కొక్క టాపిక్ తీసుకొని. అస్ఫియా చెప్పినట్లు 1-2 క్వశ్చన్లు ఎగ్జామ్ రాయండి నానా. ఓకేనా? 2 క్వశ్చన్స్ చాలే, 1/2 hour లో రాసేయగలరు. అవునా? ఆ మిగతా టైము ఆ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. చెప్పండి. ఇంకా సెమినార్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు కదండి మేడం, చాలా మంది. సరే, ఆల్ అంటే చాలా డేస్ ఉన్నాయి, 1 hour టైం ఉంది కదా. సెమినార్ రోజు ఎగ్జామ్ అండ్ సంథింగ్ కావాలి. ఎగ్జామ్ 1/2 hour లో అయిపోయింది అనుకోండి, మిగతా 1/2 hour. అదే మేడం, ఎగ్జామ్ 1/2 hour, సెమినార్ 1/2 hour పెట్టుకుంటే బాగుంటుంది కదండి మేడం. సరే అయితే అమ్మా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయా మీ దగ్గర ఏమైనా?
మేడం ఎగ్జామ్ లేవు మేడం. కి 5th యూనిట్ నుంచి వద్దాం మేడం ప్రిపేర్ అవ్వడం. సరే అయితే ఫస్ట్ 5th యూనిట్ లో క్వశ్చన్లు చెప్పండి, మీ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయా? లేవు మేడం. మీ దగ్గర ఏవేవో మెటీరియల్ ఉంటాయి కదా, నేను ఏదో స్టాండర్డ్ బుక్ టెక్స్ట్ బుక్ అది పట్టుకొని తిరుగుతుంటా. ఏం లేవు మేడం, మీరు చెప్పే ఏం నోట్స్ లేవు తప్ప. మేడం, మీరు చెప్పే నోట్స్ ఒక్కటి ఉంది మేడం. ఓ మై గాడ్. పీపీటీ కూడా మేడం మీరు షేర్ చేశారు కదా. ఓకే ఓకే గుడ్ గుడ్. అయితే 5th యూనిట్ నుంచి క్వశ్చన్సా? చూస్తామా? ల్యాబ్ చేద్దరు, ల్యాబ్ బాగానే చేస్తున్నారు, ల్యాబ్కి మనకేం ప్రాబ్లం లేదు. థియరీ క్లాసే ఎంగేజ్ చేయటం ఎలా అని. సరే 5th క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ రాసుకోండి. మెటీరియల్ మీరు ఎక్కడ గ్యాదర్ చేసుకుంటారో, ఏ మెటీరియల్లో ఫాలో అవుతారో నాకు తెలియదు. మీరు ఓన్గా ప్రోగ్రామ్స్ రాసేమైనా కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ కలెక్ట్ మెటీరియల్. చూడండి నాన్న, ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. ఎక్స్ప్లెయిన్ XML అడ్వాంటేజెస్. ఎక్స్ప్లెయిన్ XML అడ్వాంటేజెస్. Next question, write about various web services. ఇంకోసారి చెప్పండి మేడం. Write about various write about various web services. Amma meer material could you repeat the question anta? Write down ee 2 questions raskondi. Explain XML advantages, write about various web services. ఆ 2 క్వశ్చన్స్కి చక్కగా మీరు నోట్స్ రాసుకొని, నోట్స్ కలెక్ట్ చేసుకొని, రాసుకొని నేర్చుకోండి. ఓకేనా? ఓకే మేడం. ఓకే. టుమారో 2nd అవర్ యూ హ్యావ్ క్లాస్. ఈ 2 క్వశ్చన్స్కి ఎగ్జామ్ రాయండి. అండ్ 2 స్టూడెంట్స్ హ్యావ్ టు గివ్ సెమినార్. ఎనీ 2 స్టూడెంట్స్ బీ రెడీ. ఇస్తారా? Ma'am, tomorrow I will explain presenting XML, madam. వెరీ గుడ్, సరిపోయిందిలేండి. ఆ అమ్మాయి ప్రెజెంటింగ్ XML చెప్పేస్తుంది. ఈ 2 ఎగ్జామ్ రాసేసేయండి. ఏనన్నా సరిపోయిందా? మన 1 అవర్కి కంటెంట్. నెక్స్ట్ సాటర్డే ల్యాబ్ కాబట్టి మీరు చక్కగా ల్యాబ్ అయితే చేసేస్తారు. నో నీడ్ ఆఫ్ దిస్ మచ్ ఆఫ్ డిస్కషన్. మండే ట్యూస్డే యూ డోంట్ హ్యావ్ మై క్లాసెస్. ల్యాబ్ ఉంటే ల్యాబ్ చేసేస్తారు. వెన్స్డేకి 2 సెమినార్స్ ప్లాన్ చేసేయండి. టుమారో ఐ విల్ గివ్ 2 more questions ఫర్ వెన్స్డే. ఇస్ దట్ ఓకే టు ఎవ్రీవన్? Yes, ma'am. Okay. మీరు ఏదైనా స్టోరీ చెప్పండి, మోటివేషనల్. మ్యామ్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం మ్యామ్. మరి రేపు ఏం చేద్దాం? టుమారో ఏదన్నా చెప్పు. టుమారో ఏదన్నా ప్లాన్ చెప్పండి మేడం. మీరు సెమినార్ ఇంకా తస్లీం రేపే స్టార్ట్ చేద్దాంలే తస్లీం. మేడం రేపే పెట్టగాకండి మేడం ఎగ్జామ్. సరే ఎగ్జామ్ వద్దు, ఏం చేద్దాం చెప్పండి. నాకు 1 hour నేను ఎంగేజ్ చేయాలి. మేడం ఒకే రోజు ఎగ్జామ్ సెమినార్ అంటే కుదరదు కదా మేడం. 1/2 hour అది 1/2 hour ఇది అంటే. మరి మీరు చెప్పండి నాన్న, ఏం చేద్దాం మీరే చెప్పండి. ఎగ్జామ్ ఒక రోజు, సెమినార్ ఒక రోజు పెట్టండి మేడం. ఎగ్జామ్ 1/2 hour లో అయిపోతుంది, సెమినార్ 1/2 hour లో అయిపోతుంది. మిగతా 1/2 hour సంగతి ఏంటి?
అంటే అందరూ హాఫ్ అన్ అవర్ లో రాయరు కదా మేడం. 1 అవర్ పడుతుందా? ఫస్ట్ ఎగ్జామ్ రాద్దాం మేడం. టైం ఉంటే సెమినార్ నెక్స్ట్ డే సెమినార్, 1 డే ఎగ్జామ్ రాద్దాం. మీరు 1 అవర్ ఎగ్జామ్ రాస్తానంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ. అందరికి హాఫ్ అన్ అవర్ సరిపోదు మేడం, ఒక్కొక్కసారి టైం ఎక్కువ అయిపోతుంది కదా మేడం. ఓకే, అంటే 1 అవర్ మీరు వీడియో ఆన్ లో పెట్టుకొని ఎగ్జామ్ రాస్తూ ఉంటారుగా? మ్యామ్ మనకి ఎగ్జామ్ రాయడానికి ఓన్లీ వీక్ లో 3 days ఉంటాయి మేడం. మనం అవి కూడా షిఫ్ట్ చేసుకుంటే మనకి ఇంకా ఓన్లీ 1 or 2 days వస్తాయి మేడం. అంటే నార్మల్ గా 2 labs మండే సాటర్డే ల్యాబ్ అవర్ పోతుంది మేడం. నెక్స్ట్ మనకి ట్యూస్డే 4 to 5 ఉంటుంది మేడం విత్ ఎంపీసీఎస్ తో. ఇంకా వెన్స్డే థర్స్డే ఫ్రైడేనే మనకి నార్మల్ క్లాస్ ఉంటాయి మేడం. సో థర్స్డే ఒకటి సెమినార్స్ పెట్టి వెన్స్డే ఫ్రైడే ఎగ్జామ్ పెట్టండి మేడం. అలా అంటే ఇంకా ఓన్లీ థర్స్డే అంతా ఆ 1 hour సెమినార్స్ లాగా ప్లాన్ చేసుకుంటే ఇది బెస్ట్ కదండి. అవును మేడం, బెస్టే మేడం. రుక్సానా ఓకేనా? ఓకే మేడం. మరి రేపు ఎగ్జామ్ కి ఈజ్ ఎవ్రీవన్ రెడీ? నాగవేణి ఇష్టం లేదు కదా నాగవేణికి, మరి ఎలా? అంటే మా దగ్గర మెటీరియల్స్ కూడా లేదు, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? కొద్దిగా టైం ఎక్స్క్యూజ్ ఇవ్వండి మేడం. ఒక పని చేద్దాం, రేపు ఇమ్మీడియట్ గా అంటే మీకు కష్టం కదా, ఈ 2 questions నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసేయండి మేడం, మెటీరియల్స్ కూడా మేము రెడీగా పెట్టుకుంటాము. హరిప్రియ రేపు సెమినార్ చెప్పేసేయి. ఎస్ మేడం. మరి రిమైనింగ్ టైం ఏం చేద్దామ్మా? చెప్పండి, 1 line ఆన్లైన్ రికార్డ్ అవ్వాలి కదా క్లాస్. ఇందాక హరిప్రియ చెప్పింది కదా మేడం, 2 days ల్యాబ్ ఉంటుంది, 2 వీక్ లో 2 times ఎగ్జామ్స్, 1 day సెమినార్ అని. సరే, రేపటికే మిగతా వాళ్ళు చెప్పేస్తారా? ఇంకా 2-3 సెమినార్? ఒక 3-4 members అయితే ఆడికి 1 hour కంప్లీట్ అవుతుంది మేడం. సరే, రేపు అందరూ సెమినార్స్ చెప్పేసేయండి. వెన్స్డే రోజు ఎగ్జామ్ రాయండి, ఓకేనా? ఈ 2 questions ఎగ్జామ్ వెన్స్డే రోజు 1 hour రాయండి. ఓకే మేడం. Is it okay? So prepare for seminar ma. Okay madam. అమ్మ బాబా, కొంచెం యాక్టివ్గా ఉండండి, ఇంటరాక్టివ్గా ఉండండి, నన్ను మోటివేట్ చేస్తూ ఉండండి మీ క్లాస్ చెప్పడానికి, ఓకేనా? ఓకే మేడం. ఎనీ ప్రాబ్లం విత్ WT or WT మ్యామ్? నో మేడం. మీరు అలా క్వైట్గా ఉంటే నాకు డౌట్ వస్తుంది, ఎందుకబ్బా ఈ పిల్లలు ఇంట్రెస్టింగ్ గా లేరా, లేకపోతే నేను బోర్ కొట్టిస్తా ఉంటానా ఏంటని. సరే నాన్న, డిఓఎం నేను ఆ వీడియో మంచిగా ఉందని ఐ హ్యావ్ సెలెక్టెడ్ దాట్, ఐ హ్యావ్ పోస్టెడ్ that in your Google Classroom. What you do is watch that. If you have not written your notes completely, write notes and practice whatever he has said. ఒకరు ప్రాక్టీస్ చేస్తే ఒక సెషన్లో ఆ డిఓఎంని మళ్ళీ మీరు స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దరు, ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయటం, డిఓఎం కన్స్ట్రక్ట్ చేయటం, అవన్నీ కూడా చేస్తారా ఫర్ నెక్స్ట్ వీక్? మ్యామ్ మేడం నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి చూపించిన మేడం ఇందాక కోడ్. ఇప్పుడు వద్దు హరిప్రియ, ఎందుకంటే 2 minutes ఉంది, 4 o'clock కి కంప్లీటెడ్ మేడం, ఓన్లీ విజిబుల్ గా చూపిస్తాను అంతే మేడం. అయితే ఇప్పుడు చూపించు, నెక్స్ట్ వీక్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అందరికి. చూపినా? ఎక్సలెంట్ ఎక్సలెంట్. డిఓఎం ఏది? ఓన్లీ ట్రివ్యూనే నేను ఇప్పుడు చేశాను మేడం ఇందాక ప్రోగ్రామ్ కి. అది కరెక్ట్ గా వచ్చింది. నెక్స్ట్ నేనేమంటున్నానంటే అతను డిఓఎం అని వేరే సైట్ లో చూసారు కదా. ఎస్ మేడం, అది చేయలేదు మేడం. ఎక్సలెంట్ హరిప్రియ, క్లాస్ వింటూనే అవి ప్రాక్టీస్ చేసావు, వెరీ గుడ్ గర్ల్.
అవి కూడా చేసి అతను ఎలా చేశాడో ఆ వీడియోలో అలాగే ప్రాక్టీస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నా ఎవరినో ఒకరిని. ఓకేనా? కొంచెం మనం కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది కదా, జస్ట్ చూసినట్టు కాకుండా. ఇస్ ఇట్ ఓకే? సూపర్ హరి. ఓకే. ఈ పూజిత పద్మజ నీకు మంచిగా గుర్తుందమ్మా నేను క్లాస్లో చెప్పిన మోటివేషనల్ స్టోరీ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే కొంచెం మీకు ఇప్పుడు రిక్వైర్డ్ డిగ్రీ వరకు ఒకలాగా ఉంటుంది లైఫ్. ఆఫ్టర్ యువర్ స్టడీస్ దెన్ రియల్ లైఫ్ స్టార్ట్స్. సో మీకు ఇవన్నీ మెంటలీ స్ట్రెంగ్త్ ఇస్తాయి. దట్ ఈస్ వై ఐ టు విల్ సర్చ్ ఇఫ్ పాసిబుల్ ఫ్యూ మోర్ స్టోరీస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఒకటి చూసిన తర్వాత అబ్బా మేము ఇది తెలుసుకున్నామా అది ఇది ఏదన్నా రెస్పాండ్ అవుతా ఉంటే ఆ ప్రోగ్రామ్ హిట్ అయినట్టు తెలుస్తుంది. కామ్గా ఉంటారు. మీకు అర్థమైందా? ఇంట్రెస్ట్ ఉందా? ఏం తెలియదు. సరే, ఓకే, విల్ మీట్ టుమారో అట్ 11 o'clock. బాయ్. ఓకే మ్యామ్. బాయ్. ఓకే మేడం, బాయ్ మేడం.